వచ్చే టైం కంటే తొందరగానే వచ్చాను. అయినా ట్రాఫిక్ లో లేట్ అయిందా, కాఫీ తాగుతారా అని అంటుంది. పైగా మొహం కళకళలాడుతుంది. ఏంటండి ఇది? ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన భర్తను నవ్వుతూ పలకరించి కాఫీ తాగుతారా అని అనడం కూడా తప్పేనా? చదివేసింది. ఏమైందండి? కొత్త సీరియల్ ఏమన్నా స్టార్ట్ అయిందా? లేదండి. దేవుడికి ముఖ్యమన్నా ముఖ్యవా? అయ్యో లేదు. నీ కొత్త చీర ఏమన్నా కావాలా? అయ్యో కాదండి. ఎందుకలా అడుగుతున్నారు? 6వ ఎపిసోడ్ లో లాగా నువ్వు మళ్ళీ సేవలు చేస్తుంటే నాకు డౌట్ వచ్చింది. ఏంటండి అలా అంటారు? నీ దగ్గర మనసులో అనుకోవడం కంటే నేరుగా అనడమే నయమే. నీ వల్ల మైండ్ వైఫ్ వేసుకునే మినిమం హక్కును కూడా కోల్పోయాను. భర్తకి సేవలు చేసుకోవడం భార్య ప్రథమ హక్కు. మీ వెటకారం వల్ల నేను అది కోల్పోయాను. అయితే ఇప్పుడు ఏమంటావు? మీరేమంటే నేను అదే అంట. ఇదే మాట మీద ఉండు రాజ్యం. ఇప్పటి వరకు ఆడియన్స్ కి బ్యాచులర్ అంటే ఎలా ఉండాలో చూపించాను. ఇప్పుడు భర్త అంటే ఎలా ఉండాలో చూపిస్తాను. చెప్పు రాజ్యం, నీకేం చూపించాలి? యావండి, నేచర్ ని చూపించండి. అంటే మళ్ళీ మొక్కల ప్రోగ్రామా? లేదండి, నాకు ప్రకృతిని చూడాలనుంది. సరదాగా కాసేపు బయటగా పీల్చాలనుంది. ఓహో అంతేనా? రెడీ అయ్యి వస్తా. ఫ్రెష్ గా షికారుకి వెళ్దాం. కారులో హాయిగా షికారు. కార్లోనా? మరి మన బడ్జెట్ కి హెలికాప్టర్ వస్తుందా? కార్ అద్దంలో చూస్తే మొత్తం ప్రపంచం ఒకేలా ఉంటుంది. ఒక్కసారి కార్ నుంచి కిందకు దిగి చూడండి, ప్రకృతి అందమేంటో తెలుస్తుంది. బయటంతా పొల్యూషనే. అప్పుడప్పుడు పొల్యూషన్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందంటండి. అలా అని ఎవరు చెప్పారు? చైనా సైంటిస్టులు చెప్పారండి. అందుకే కార్ వద్దు. చైనా వాళ్ళ ఒకళ్ళు పనికొచ్చే అన్ని వాళ్ళు ఉంచుకొని పనికిరాని అన్ని ప్రపంచం మీద రుద్దుతారు. సర్లే, ఓలాలో ఆటో బుక్ చేస్తా. ఆటోనా? ఆటో వద్దు. మరే ట్రాక్టర్ కావాలా? అది కాదండి, బైక్ కొనండి. ఓహో, ఈసారి ఈ కాన్సెప్ట్ తో వచ్చావా? అందుకేనా సీన్ ఓపెనింగ్ అలా చేసావు? ఏంటండి నేను అడిగింది తప్పున్నారా? అంత కారుండగా మళ్ళీ బైక్ ఎందుకే? మీరేం చేస్తారో నాకు తెలీదు. మీరు బైక్ కొనాలి, దాని మీద నన్ను తిప్పాలి, అంతే. కుదరదు. ఏ పెద్ద బ్యాచిలర్ అని చెప్పుకుని తిరుగుతారు కదా. బ్యాచిలర్స్ అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ని బైక్ మీద ఎక్కించుకుని తిప్పుతారు. మీకేం పెద్ద వయసు అయిపోయిందని. గర్ల్ ఫ్రెండ్స్ కైతే బైక్ అమ్మా, పిల్లలకైతే కారే. ప్లీజ్ అండి, బైక్ కొన్నాం కదా, ప్లీజ్ ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్. ఏంట్రా అయ్యగారు, నాకు అర్జెంటుగా 15,000 కావాలండి. నీ నెల జీతం ఎంతో నీకు తెలుసా? ఇప్పుడు అవన్నీ ఎందుకండి అయ్యగారు? నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. ఎందుకో? నా ఫ్రెండ్ చాలా ప్రాబ్లం లో ఉన్నాడండి, వాడికి సహాయం చేయాలి. నీకే ఒకరు సాయం చేస్తాను కానీ గడవదు, నువ్వు మళ్ళీ ఇంకొకరికి ఉచిత సేవ. ఉచిత సహాయం చేసే సోమత నాకెక్కడదమ్మా. ఒక్కడు బైక్ అమ్మేస్తున్నాడు, అది తీసుకుని వాడికి హెల్ప్ చేస్తున్నాను. నీ స్తోమత సంగతి నాకు తెలుసు కానీ ఆ డబ్బులు తీర్చాలంటే నువ్వు 6 నెలలు జీతం లేకుండా పనిచేయాలి. 6 నెలలు తీర్చే సోమత నాకెక్కడదమ్మా. కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. అలా అయితే నేను ఒప్పుకోను. అయ్యగారు, మీరైనా చెప్పండి. మీరు రాముడైతే నేను రామదాస్ అయి సేవలు చేసుకుంటాను. నాకు ఆ మాత్రం సహాయం చేయలేరా? అయినా నీకు ఇప్పుడు అంత అర్జెంట్ గా బైక్ ఎందుకురా? మీరు ఎప్పుడైనా గ్లాసులో మందు పోయండి అంటే ఎందుకు అని అడిగినాను అయ్యగారు. అడగకుండానే పోసావు. సగం పోసి మిగిలిన సోడా పోసేవాడివి. పూర్తి పెగ్గు పోసే సోమత నాకెక్కడిది అయ్యగారు. అందుకే అలా మిక్స్ చేశా. మీరు సహాయం చేస్తే దండేసి పండెట్టి పూజించుకుంటా. అవన్నీ చేయడానికి ఈయనేమైనా గుళ్ళో దేవుడా? గుడికెళ్ళి పూజ చేసుకునే సోమత నాకెక్కడదమ్మా. అందుకే ఇంట్లో ఉన్న ఈ దేవుడికి పూజ చేసుకుంటా. నీ వేలర్పులు నాకు నచ్చాయిరా. నీకు బైక్ కొంటాను. నువ్వు కూడా చూడు గాని. ఏంటండి నేను అడుగుతుంటే మీరు బైక్ కొనట్లా? ఈ మసిపోతానికి బైక్ కొనిస్తానంటే నేను వచ్చి అది చూడాలా? నేను రాను. అసలు అదే కాదు, మీరు మనకి బైక్ కొనేంత వరకు నేను ఇంటి గడప దాటను. ఇదే నా శపథం. నువ్వు ఆ మాట మీద ఉండే బాబా, నేను ప్రశాంతంగా ఉంటాను. మీరు కనుక బైక్ కొనక్కోండి, బంగాళాఖాతంలో అలపీడన సృష్టించేను. అయ్యగారు, బండి కొన్న తర్వాత పెద్ద పార్టీ చేసుకుందాం అయ్యగారు. అది కూడా నాకే బొక్క. ఇదేంటిది? మర్యాదలో ఉన్న సైకిల్ కన్నా ఘోరంగా ఉంది. దీనికి 15,000 బొక్కరా. పాటలు అమ్మితే 1,500 కూడా రాదు. ముందు కదా అయ్యగారు, వెనక చూడండి బండి. అవునరా, స్టెప్ని కూడా లేకుండా అమ్మేస్తున్నాడు. మోసం చేస్తున్నాడు నిన్ను. ముందు బండి కదా అయ్యగారు, వెనకాల బండి ఎర్ర బండి. రాయల్ ఎన్ఫీల్డ్. అయ్యగారు ఎలాగుందండి? మంచుపడ్డ కాశ్మీర్ యాపిల్లా
ఎర్రగా ముద్దొచ్చేస్తుందిరా. ఇంక లేట్ ఎందుకు అయ్యారు? మీరు డబ్బులు ఇచ్చేస్తే నేను మా ఆవిడ షికార్కి వెళ్తాం. నువ్వు అనరా. ఓయ్, నువ్వేనా ఈ బండి కొనరు? నేనే సార్. ఈ బైక్ ఎందుకు అమ్మాలనుకుంటున్నావు? టైం సార్, టైం 5 అయింది. రే ఆవుదాం, నువ్వు మూసుకో. వాడు అడిగిన సెన్స్ అది కాదు. నువ్వు చెప్పు. అదో పెద్ద కథలే సార్. అయ్యగారు అది పెద్ద కథ అంట, వదిలేయండి. నేను మాట్లాడుతున్నాను కదరా, నా డిస్కషన్ పూర్తిగా అవనిస్తావు లేదా? పూర్తిగా డిస్కషన్ చేసే సోమత నాకెక్కడిది అయ్యగారు? మీరే కానివ్వండి. అయితే మూసుకో, చెప్పు ఆ కథ ఏంటి? నేను ఒక బ్యాచులర్ ఉంది సార్. వెరీ గుడ్. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్. ఎక్కడ? 176 బీచ్ హౌస్. అది ఎక్కడ ఉంటది? తన పేరు సంధ్య. తనకి బ్లడ్ క్యాన్సర్ సార్. తన చిన్న కోరిక తీరిస్తే బ్లడ్ క్యాన్సర్ తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు సార్. అందుకని ఈ బండి అమ్మాల్సి వస్తుంది సార్. వెరీ సాడ్. ఇంతకీ ఏంటా చిన్న కోరిక? ప్రపంచ యాత్ర సార్. 15,000తో ప్రపంచ యాత్ర. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా అవుతుంది అయ్యగారు? కళ్ళు కొంపడు పోతేనే వేళ్లకు వేళ్లు తుండిపోతున్నాయి. నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర 9,85,000 ఉన్నాయి సార్. ఓ, ఆ మిగిలిన 15,000 నేను ఇద్దాం అనుకున్నాను సార్. అందుకోసం ఈ కాస్ట్లీ బైక్ ని అంత చూపుగా అమ్మేస్తున్నావా? తన ఓయ్ అన్న పిలుపుని వదులుకోలేక ఈ బైక్ ని వదులుకుంటున్నాను సార్. తప్ప సార్? ఇస్త్రీ చేయకుండా నువ్వు ఉండే ఆనపోయి మొహందన. అయ్యగారు మన కోసం బండి కొంటున్నారే. ఒరే ఆవుదమ్మ కొంటున్నాను, కానీ మీ ఆనపకాయ ఆవుదమ్మ మొహాల కోసం కాదు, మా కోసం కొంటున్నాను. అయ్యగారు ఇది అన్యాయం. బైక్ మీద తిరిగేస్తామట నీకెక్కడిదిరా? అందుకే నేను కొనుక్కుంటున్నాను. ఇదిగో సిద్ధార్థ సార్, నువ్వు వెళ్ళి పేపర్లు రెడీ చేసుకుని నేను ఇప్పుడే వచ్చా. అలాగే సార్. ఇదిగో 15,000. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. తర్వాత బండి తాళాలు ఇవ్వు. ఇదిగోండి. సిద్ధార్థ్ సార్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి సార్? భాస్కర్, బెల్లం భాస్కర్. ఎందుకు? మేము ప్రపంచ యాత్ర నుంచి తిరిగి వచ్చాక మాకు పిల్లలు పుడితే ఈ పేరే పెట్టుకుంటాం సార్. ఓ, భాస్కర్ అని పెట్టుకో, బెల్లం అని పెట్టుకోకు. అలాగే వస్తాను సార్. ఆటోలో వెళ్ళు రిచ్గా. ఎందుకురా ఆలాపన? ఎందుకంటారు ఏంటంటే గారు? నేను నడపాల్సిన బండి మీరు నడుపుతున్నారు. వదిలే మావా, బండి అయ్యగారు నడుపుతూనే బాగుంటుంది. ఆయన నడపడం గురించి నీకెలా తెలిసే? చూస్తే అర్థం కావట్లేదేంటి? అయ్యగారు దీని మాటలు నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థం కాకపోవడమే మంచిదిలే. అయినా ఈ బండి నేను కొన్నా, నీది సగం నాది సగం. అవునా అయ్యగారు? అవును, నేను నడుపుతాను, నువ్వు తుడుస్తుండు. పూర్తిగా బైక్ నడిపేస్తావు అమ్మత నీకెక్కడిదిరా? అబ్బా ఏంటండి దాగుడు మూతల గేమ్ షో? నేను అసలు ఇంగ్లీష్ బయటికి రానని చెప్పానుగా. వీరి వీరి గుమ్మడి పండు మా ఆవిడికి ఇస్తానందే ఏంటి? బైక్ చూడు, బైక్ నువ్వు అలా అడిగావు, ఇలా కొనేసా. ఎలా ఉంది? అప్పుడే మొదలైన సీరియల్ నిగనిగలాడిపోతుంది. అమ్మగారు అయ్యగారు నాకు కొలుస్తానని చెప్పి ఆయన తీసేసుకున్నారు అమ్మగారు. అయ్యో అవుతాం, అది నీ మీద కోపంతో కాదురా, నా మీద ప్రేమతో. అయినా నీకు బైక్ ఎందుకు, సైకిల్ చాలు. ఏంటి అమ్మగారు మీరు కూడా అలాగంటారు? అట్లాగే అంటారు. అయ్యగారు నడితేనే బాగుంటుందని అమ్మగారికి కూడా తెలియకుండా ఉంటుందా? నువ్వు ప్రతిసారి నడపడం గురించి అలా మాట్లాడకే. ఎందుకండి, ఎందుకు ఇలా? మీ మాటలో లేకపోయినా మీ మనసులో బోల్డ్ ఎంత ఉంది. ఏంటది? నా మీద ప్రేమ. పదా ఒక రౌండ్ వేసి రెచ్చిపోదాం. యాండి పూర్తి చేయకుండా రౌండ్ అది వేయద్దు. ఇది ఇనుము కదండి, ఒకరి చేతి నుంచి ఇంకోటి చేతికి వచ్చినప్పుడు పూజది చేయకపోతే ఇంకా దుష్టి శక్తులు అలాగే ఉండిపోతాయి. మైలేజ్ ఎక్కువ వస్తుంది. అది కాదండి, పూజ చేసాక రౌండ్ వేయాలి. అయినా ఇప్పుడు దిష్టి తీయకుండా వెళ్తే ఏమవుతుందంట? ఏమైనా కావచ్చు గారు. అసలే హైదరాబాద్ రోడ్లు అంతంత మాత్రమే. మీరు వేగంగా వెళ్తా ఉంటే ఒక గుంపులో మీ బండి పడవచ్చు. దానివల్ల మీ నడుము ఇరగొచ్చు. తర్వాత ఇంకే బండి నడపడానికి కూడా పనికి రాకుండా పోవచ్చు. లేదంటే ఎదురుగా లారీ వస్తుంది, మీ బైక్ స్పీడ్ వెళ్తుంది. ఎదురుగా లారీ, మీ బైక్, లారీ బైక్ దడేది మన శబ్దం. తర్వాత టీటా టీటా టీ అని మ్యూజిక్, అగరబత్తి ఇది నోరా డ్రైనేజా? ఈ బైక్ వాడి కోసం కొనలేదని ఏదేదో చెప్తున్నాడు, నువ్వే నమ్మకం లేదు. వాడు చెప్పింది నిజమే. పూజ చేయకపోతే ఫైనల్ గా అగరబత్తుల పొగే మిగులుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దామే? ఉండండి, బమ్మిడిపాటి గారికి ఫోన్ చేద్దాం. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. మళ్ళీ ఇప్పుడు ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఆయన కూడా ఇదే మాట చెప్తారు, వినండి. స్పీకర్లు పెట్టాను, వినండి. హలో హలో పంతులు గారు, నమస్కారం అండి. బాగున్నారా? నేను కుశలము, మీరు? మేము అంతేనండి.
చిన్న సందేహం. మా ఆయన బైక్ కొన్నారు, సెకండ్ హ్యాండ్. మీ వారు సెకండ్ హ్యాండ్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? ఈ మధ్యన అలవాటైనట్టుంది. ఆ బైక్ కి పూజ చేయడానికి ముహూర్తం చెప్పండి. ఎప్పుడు కొన్నారు? ఒక అరగంట క్రితం. ఏ రంగు? కొంచెం ఎరుపండి. బండి నెంబర్ చెప్పు తల్లి. 4059. చాసీస్ నెంబర్ చెప్పమ్మా. చాసిస్ నంబర్ అదెందుకు? మీరు చెప్పండి ఎక్కడ ఉంటుంది. చాసిస్ నంబర్ U3S54036. సరే తల్లి, మీ ఆయన నక్షత్రం? ధనిష్ట, కుంభరాశి. మొత్తం చూసిన తర్వాత తల్లి, గ్రహానుసారం ఈ రోజు అమావాస్య. అందులోనే మీరు కొన్న టైం చాలా చండాలమైన టైము. 4 రోజుల వరకు బండి తీస్తే మీ ఆయనకి యమగంట ఉంది. అయితే ఈ 4 రోజులు బండి తీయకుండా ఉంటే సరిపోతుందా పంతులు గారు? పోతుందమ్మా, కానీ ఈ 4 రోజులు బండికి పూజలు చేయాలి. ఎంత సమర్పించుకోవాలో చెప్పండి. వద్దన్నారు బాబు, ఇలాగైతే నేను ఫోన్ పెట్టేస్తా. అయ్యే పంతులు గారు, మీరేం అనుకోవద్దు. మా ఆయన విషయం మీకు తెలుసు కదా. తెలుసమ్మా, గుండెలు నిన్న మమకారం ఉన్నా నోరు విప్తే వెటకారమే. కానివ్వండి, ఇప్పుడు ఏంటి 4 రోజులు బైక్ తీయకూడదు అంతే కదా? దేవుడు వరం ఇచ్చిన పూజ అడ్డుపడడం అంటే ఇదే. చూసావమ్మా వేసేసాడు. ఎలా కాపురం చేస్తున్నావో తల్లి ఇతంతో. ఆ సంగతి దేవుడికి తెలియాలి. సరే ఉంటాను పంతులు గారు. పదండి, ఇంక 4 రోజులు ఈ బండి జోలికి రావద్దు. అవును, 4 రోజుల తర్వాత ఇది తీసేసరికి లక్షోపు రాసుకున్న కత్తిరిలా మెరిచిపోవాలి. ఓయ్, ఏంటి దేవుడి గది నుంచి కావాల్సిన హారతి ప్లేట్ బయట నుంచి చేస్తావేంటి? మన కొత్త బైక్ కి పూజ చేశానండి. బండికి హారతి ఇచ్చావా? జాగ్రత్త బాబు, బండి తగలడిపోగలదా? ఊరుకోండి, మీకు అన్ని వేళ కోలలే. పూజ చేయకుండా బండి నడుపుతారా? ఏమైనా జరిగితే? నువ్వు పూజ చేయకపోతే కాదు, నేను జాగ్రత్తగా బండి నడపకపోతే ప్రమాదాలు జరుగుతాయి. రామ యాక్సిడెంట్స్ గురించి ఇప్పుడు మాట్లాడతారేంటి? పైన తదాస్తు దేవతలు ఉంటారు. వాళ్ళకేం పని బాట లేదా? మనం మాట్లాడుకుంటుంటే అదే పనిగా తొంగి చూసి హత్యం దుమ్ముతారా? ఇదిగో ఇలా వేళ కోలలు ఆడితేనే బీపీ షుగర్లు వస్తాయి. ఏంటి నీ చాదస్తాం? బైక్ ఉండేది నడపడానికా పూజలు చేయడానికే? నడపడానికే, కానీ పూజ చేయకుండా నడిపితే ప్రమాదాలు జరుగుతాయి. అసలు ప్రమాదాలు అనేవి పెళ్ళం వల్లే జరుగుతాయి. అదేంటి? సరిగ్గా మేము బయటికి వెళ్లే ముందు మీరు ఏదో అంటారు, మేము ఆ కోపంతో బైక్ మీద చూపిస్తాం, ఎక్సలేటర్ గట్టిగా దొక్కుతాం, దేనికో దానికి పెట్టేస్తాం. మీది అంతా రివర్స్ గేరే. ప్రతిదానికి కారణం ఆడవాళ్ళు అంటారు, లేదంటే దేవుడు అంటారు. కరెక్ట్. అసలు మనిషి లైఫ్ లో దేవుడు అన్ని ఎత్తు పల్లాలు ఎందుకు పెట్టాలి? సాఫీగా వెళ్ళేటట్టు చేయొచ్చు కదా. బాగుండదు. ఈసీజీలో గీత సాఫీగా ఉంటే ఆ మనిషి చచ్చిపోయినట్టు. ఎత్తు పల్లాలు ఉంటేనే బతుకున్నట్టు. లైఫ్ కూడా అంతే. కష్టాలు, నష్టాలు, సంతోషాలు, సరదాలు, ఏడుపులు. రాజ్యం మనది కామెడీ కాపురమే. ఎంత వేదాంతం చెప్తే ఎలా? వెళ్ళి పని చూసుకో. మరి అదే ఇంకోసారి డిస్టర్బ్ చేయదే. ఓరే నాయనో, దీనికి ఛాన్స్ ఇస్తే చాలు 100 వేదాంతాలు 1000 ఎపిసోడ్లో డైలీ సీరియల్లో చెప్పేస్తా. గుడ్ మార్నింగ్ రా ఎర్రోడా. ఎక్కడ చచ్చారా? అమ్మగారు ఏం చేస్తున్నారా? ముఖం కడుక్కుంటున్నానండి. మీరు కడుక్కుంటే చాలా, మా ఎర్రోడిని ఎవరు కడుగుతారా? ఎర్రోడా? అప్పుడు పేరు కూడా పిలిచారు అమ్మగారు. నోరు పోయి. మీరేం చేస్తారో నాకు తెలీదు. 2 నిమిషాల్లో మా ఎర్రోడు ఎర్రగా మెలమెల మెరిసిపోవాలి. మనం నడపాల్సిన బండి కడగాల్సి వస్తా ఉంది. ఆశపడితే చాలు కదా మావా, అదృష్టం కూడా ఉండాలి. మనం కన్న బిడ్డ ఎదురింట్లో పెరుగుతున్నంత బాధగా ఉంది. ఇదే మన సొంతమైతే ఈ పాటికి మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ తెలిపి మరి వెంటబడి చెప్పుకుంది. ఓ మై గాడ్, ఏమిటింత కొత్తది. మా ఎర్రోడు మీ ఇద్దరికి డ్రీమ్ సాంగ్. అమ్మగారు అయ్యగారు అన్యాయం చేసుకుంటే ఈ బండి మాదే కదా అమ్మగారు. కడగడం మాత్రం మీ పని. కడుగు. ఏంటి సరిగ్గా కడగలే? కడుగు. ఆహా, ఈ సెల్ఫీ చూస్తేనే ఇంత ముద్దొచ్చేస్తున్నావు. అసలు ఈ బండి మీద నేను మా ఆయన వెళ్తే చక్కని బైక్ ఉంది,
పట్టని పిల్లుంది చల్లని కాలుంది అసలాగింది కొంచెం పెంచుంది నాకది నచ్చింది నీ మీద మోజాన్ని నువ్వు రాజంది రై 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 మంది బైకు సర్రు 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 మంది సొక్కు చిల్లు 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 మంది నాకు కొడుకు తోట పుట్ట మాకు ఏం చూస్తుంది అక్కడ? రాజ్యం 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 ఏంటలాగా ఏదో ఏమండి మీరు నేను మన ఎర్రోడ్ మీద ఎర్రోడా? అదేనండి బైక్ మీద బైక్ అప్పుడే నామకరణం చేసావా? ఇంకా అన్నప్రాసం చేయలేదు. ఊరుకోండి మన ఎర్రోడ్ మీద చక్కగా షికార్కి వెళ్ళినట్టుగా డ్రీమ్ సాంగ్ వేసుకున్నాను. పద వెళ్దాం పద. ఎంత బాగుందండి డ్రీమ్ సాంగ్. మీరు ఒకసారి చూడరా. నీ డ్రీమ్ సాంగ్ నాకెలా వస్తుందా? ప్లీజ్ అండి చూడండి. సర్లే హాస్పిటల్కే కదా పోతున్నాం. ఏమండి ఎలా ఉందండి డ్రీమ్ సాంగ్? దగ్గుతూ ఉంది. ముందు రొమాంటిక్ గా నేను, వెనక దగ్గుతూ రోగి స్టైల్లో నువ్వు హాస్పిటల్ స్ట్రీట్ లో వెళ్తున్నాం. చిచ్చి అదేం కలా? ఏంటండి మీకు డ్రీమ్స్ లో కూడా టేస్ట్ లేదు? నిన్ను పెళ్లి చేసుకున్నాక నా టేస్ట్ లని చచ్చిపోయా. రా టేస్ట్ ఏదైనా వండి పెడదు. ఏమండి ఏంటి ఏమండి లేవండి. ఏంటి ఈ టైంలో? బమ్మిడిపాటి గారు చెప్పిన యమగండం టైము అయిపోయిందండి. పదండి మన ఎర్రోడ్ మీద షికార్కి వెళ్ళొద్దాం. ఏమండి మీరు ఇప్పుడు బండి తోలుతారా లేదా? ప్లీజ్. ఈ టైంలో కిందకి వెళ్తే ఎవరైనా మనల్ని దొంగలనుకుంటారా? ఎందుకు అనుకుంటారు? అయినా కింద ఉండేది మన ఆవుదో ఐసులే కదా. వాళ్ళు మాత్రం ఈ టైంలో ఖాళీగా ఎందుకుంటారు? వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. అదంతా తర్వాత. ఇప్పుడు మనం మిడ్ నైట్ రైడ్ కి వెళ్తున్నాం అంతే. పదండి. చెప్తే వింటే నువ్వు నా పెళ్ళాన్ని అవుతావా? రండి. ఏంటే నేను ఊరే టట్టరిచావు? ద్రోహం ద్రోహం. ఏంటి ఇప్పుడు వర్షం తాకరా? దాహం కాదే ద్రోహం. ఇది ఖచ్చితంగా వాడి పనే. ఎవడు వాడు? అవునంగాడు. ఒరే అవును అవును. ఏంటి పిలిచారు? నువ్వు ఒక్కదాని వచ్చావంటే వాడేడి వెళ్ళిపోయాడా? నా బైక్ పెట్టిన పట్టుకొని వెళ్ళిపోయాడా? అదేంటి అయ్యారు అట్ట అంటారు? ఇంకెలా అంటారే? ఇంత నిర్వాహకం జరిగిన తర్వాత అమ్మగారు కంగారు పడుతుంది. మత్తులో ఉన్నాడు, నెమ్మదిగా వస్తున్నాడు. ఏంటే గారు ఎవరు దొంగలు పడినట్టు అట్లా అరుస్తున్నారు? యారా స్వామి ద్రోహి, నా బిడ్డ లాంటి నా బైక్ ని నీ చేతుల్లో పెడితే నువ్వేం చేసావు? నా భార్యని నేనేం చేయను, మీ బైక్ నేనేం చేశాను గారు? బాగా కడిగి అక్కడే పెట్టినాను. అయితే ఏదిరా? అది అక్కడే ఉంటుంది. అయ్యగారు మీకు ఒక విషయం చెప్తూ మర్చిపోయినాను. ఈ మధ్యన నాకు రేయి చీకటి వచ్చింది అయ్యగారు. చిమ్మ చీకటి ఏమి కనిపించడం లేదు. ఆపరా నీ కపట నాటకాలు. నేను నీకు బైక్ కొనివ్వలేదన్న కోపంతో నా బైకుని దొంగతనం చేసావు కదా? అయ్యగారు ఎంత మాట అన్నారండి. దొంగతనం చేసే స్తోమత నాకెక్కడుంది అయ్యగారు? ఆపరా నీ కపట నాటకాలు. మా మీద దయ చూపరా. నాకు పుత్ర సుఖం లేకుండా చేయరా. మా బైక్ బిడ్డను మాకు వెనక్కి ఇచ్చే. అమ్మగారు ఊరుకోండి. అర్ధరాత్రి పూట సావిత్రి లాగా ఏంటి పర్ఫార్మెన్స్? ఇలా ఎందుకు చెప్తాడండి? వీరికి మక్కలు విరగొట్టండి. అమ్మగారు ఒక్కసారి ఆలోచించండి. మీరు చెప్పింది కూడా నిజమే. తాటికాయకి గుమ్మడికాయ సాక్ష్యాన్ని. ఏమండి మీరేం చేస్తారో నాకు తెలీదు. న్యాయం ఈ రైట్కి తేలిపోవాలి. రాజ్యం పోలీసులకి ఫోన్ చేయవే. హలో పోలీస్ స్టేషన్. ఏంటి భాస్కర్ ఏమైంది? నువ్వు ఇంకా ఏ స్టేషన్ లోనే ఉన్నావా? హానెస్ట్ ఆఫీసర్స్ ఎప్పుడు ఒకే దగ్గర ఉంటారు. అది సరే గానీ ఏమైందో చెప్పు. ఏమైందని అంత మెల్లిగా అడుగుతావంటాయా? పోనీ
లాఠీతో గట్టిగా అడగమంటావా? ఊరుకోండి. అది కాదు ఎస్ఐ గారు, మా బైక్ పోయింది. బైక్ పోయిందా? ఎలా పోయింది? అది మీరు చెప్పాలి, నన్ను అడుగుతావేంటి? ఎప్పుడు పోయింది, ఎలా పోయింది, ఎక్కడ పోయింది, వివరాలు చెప్పు. అది సార్ జరిగింది. రాత్రి పోయింది కాబట్టి వెతకడం ఈజీయే. కానిస్టేబుల్స్ వెళ్ళి చుట్టుపక్కలంతా వెతకండి. పోండి. చెప్పు భాస్కర్, నీకెవరి మీదైనా అనుమానం ఉందా? నాకు వీళ్ల మీద ఉందండి. ఏయ్, నువ్వు తాగున్నావు. నేను డ్రంక్ అండ్ డ్రైవ్ కింద బుక్ చేస్తా. నేనెప్పుడు డ్రైవింగ్ చేశానండి? నా మీదకి వచ్చావు కదరా ఈడియట్. నాకేం తెలియదండి, మీరే రక్షించారు. కంగారు పడకు, నిన్ను నేను చూసుకుంటాగా. ఏ సంగతిరా? సార్, గంగా బైకు ఇద్దరు వాడేంట్రా అటు తిరిగి ఉన్నాడు? ఇటు చెప్పండి. నువ్వు బైకు దొంగతనం చేయడం ఏంటి సిద్ధార్థ్? ప్రపంచయాత్రకి వెళ్ళదా? వీడు నీకు తెలుసా? తెలవడం ఏంటి? నాకు బైక్ అమ్మింది వీడే. రాస్కెల్, నువ్వే బైక్ అమ్మి నువ్వే కొట్టేస్తావా? బైక్ ఏది? అదిగోండి సార్. రాజ్యం, మన బైక్ పెట్టా. అది నీ బైక్ ఏంటి? నా బైక్ వారం క్రితమే పోయింది. అవును సార్. మరి వీళ్ళకెందుకు అమ్మావురా? వీళ్ళకి ముందు 59 మందికి అమ్మాను సార్. నెంబర్ 60. ఎంత కమ్ముతున్నావు? ఎంత అండి? 10,000. ఇది మాత్రం నాకు 15,000 ఇచ్చాడు సార్. ఇంత ఖరీదైన బండి అంత తక్కువకు వస్తుందని ఎలా అనుకున్నావు భాస్కర్? నా గ్రహాలు పనిచేసి అనుకున్నాను సార్. నీ గ్రహం కాదు, నా గ్రహం బాగుంది. వారం రోజుల నుంచి మా ఆవిడ బండి లేదని ఇంటికి హల్వా తీసుకురానివ్వట్లేదు. ఇప్పుడే కేజీ హల్వా తీసుకుని వెళ్తా. ఒక నిమిషం విక్రమ్ గారు, ఇప్పుడు 15,000 ఇచ్చింది నేనే కదా సార్? ఆ బండి నాదే కదా సార్? నీ బైకా? దొంగ సొమ్ము కొన్నావని వీడితో పాటు నిన్ను లోపలేత. రేయ్, వీడిని ఇప్పుడు తీసుకెళ్దాము. రేపు వీడిని కూడా తీసుకోండి. నన్ను అనుమానించారండి. పొరపాటు అయిందిలే రా, వదిలే. మక్కి మీరు కొట్టిస్తారన్నారా గారు? కొట్టారా? లేదు కదా, ఇంకేంటి మీకు వాళ్ళ? నాకు ఆల్రెడీ 15,000 నష్టం. ఇవ్వో అంతా ఈ రబ్బర్ బొమ్మ వల్లే. మళ్ళీ రేపటి నుంచి పోలీస్ స్టేషన్ పోవాలంట. నా తప్పే ఉంది. నేను కొత్త బైక్ కొనమంటే మీరే కక్కుర్తిపోయి సెకండ్ హ్యాండ్ కొన్నారు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు కొత్త బైక్ కొనే స్తోమతని కల్పించండి. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే